హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా అక్క కలిసి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ పకోడీ చేస్తున్నాం. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఒక్క స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ అని చెప్పిన 1.5. నాకు వచ్చు వంటలు, నువ్వే నీకన్నా పర్ఫెక్ట్గా. వస్తే నువ్వే చెయ్యో. పసుపు చిటికెడు, ప్రొఫెషనల్ వంటలు చేయాలి. పెద్ద చిటికెడు పసుపు, ధనియాల పొడి ఒక 3 స్పూన్స్, వాట్ ఇస్ దిస్? మసాలా, ఆల్ మసాలాస్, మసాలా పౌడర్, 1 స్పూన్ ఆఫ్ కారం, 1 స్పూన్ అని నేను నీకు చెప్పిన వైషు. 2 స్పూన్స్ ఆఫ్ కారం, 2 స్పూన్స్ అని కూడా చెప్పలేదు. 3 స్పూన్స్ ఆఫ్ కారం. లేదు, ఇంకా పడుతుంది. చికెన్ బిర్యానీ ఫస్ట్ నీకన్నా ఫస్ట్ నేను చేసిన అక్క. సో వాట్ అయితే నేను బాగా చేసిన అని చెప్తున్నా. ఓకే, నీకు ఒక ఛాన్స్ ఇచ్చిన చేయడానికి, బతికి పో. ఎందుకు ఈ వంట వేయడానికి చేసుకోండి. సారీ, ఐ క్యాంట్. మిర్చి 2 or 3 మిర్చి. 2 or 3 అని నేను చెప్పింది. నో నార్మల్. క్యారెట్, గరం మసాలా, ప్లీజ్. ఆయిల్. వైషు ఫేవరెట్ థింగ్ ఇది. ఏం చేయబోతున్నావు? చికెన్ పకోడీ. ఓకే, మెల్లగా ఎగ్గు కింద వచ్చావు. ప్రొఫెషనల్ చాప్. ఆపరా, తగినంత ఉప్పు. ఇంకొంచెమే. నాకు తెలుసక్క. సరే, సరిపోతుంది అక్క. ఇంకొంచెమే. గంతగానం ఎందుకే? కలర్ రావద్దా? పసుపు పసుపు వస్తుంది. మసాలా మీరేనా? నాకు తెలుసే కానీ ఒక్కసారి నేను అడుగుదామని అడుగుతున్నాను. తెలుసా నాకు నీ ఓవర్ యాక్షన్స్. మిక్స్ ఇట్ వెరీ వెరీ వెల్. అన్నీ నేనే వేసిన. ఇంకా చిన్న పీసెస్ కట్ చేయాలి, బట్ నాకు పెద్ద ఇచ్చింది. లెమన్, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇంట్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్. వాట్ ఆర్ యు డూయింగ్? ఫ్రైడ్ ఆనియన్. ఇంకా ఫ్రై కావాలి. ఆనియన్స్ అయినాయా? అవుతున్నాయి, కొంచెం అయితే అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకుని మర్చిపోయినాం కాబట్టి ఇందులోనే కొంచెం ఎక్కువ వేస్తాం. చికెన్ ఫైనల్లీ ఇన్సైడ్ ద బౌల్. ఖాజూస్, లేకపోతే ఏమంటున్నా, some మిర్చి, క్యారెట్స్, ఇట్లా కొంచెం ఆయిల్లో రైస్ని ఫ్రై చేయాలి. అట్లయితే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఓకే ఓకే. కొంచెం చెప్పిట్. 1 అదేంటి? 2 spoons of బియ్యం పిండి, rice 3 spoons
పండుగ పిండి